యాక్ట్ కు సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. బిగ్ టీవీ కథనాలకు అనంతపురం జిల్లా యంత్రాంగం కదలొచ్చింది. అరటి రైతుల సమస్యలపై బిగ్ టీవీ కథనాలు ప్రసారం చేయడంతో జిల్లా అధికారులు స్పందించారు. అరటి పంటలను పరిశీలించిన అధికారులు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు హామీ ఇచ్చారు. అయితే రాష్ట్రంలో అరటి దిగుబడి పెరగడంతో పాటు లాజిస్టిక్ సమస్య ద్వారా అరటిని కొనేందుకు అధికారులు ముందుకు రావటం లేదని అధికారులు తెలిపారు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని అంటున్నారు. అయితే తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన బిగ్ టీవీకి రైతులు కృతజ్ఞతలు తెలిపారు. పర్చేజ్ చేసిన మొక్క సార్ ఇది ఈ పంట అయిపోయిన తర్వాత ఇది కట్ అయిపోతుంది. ఇది కట్ చేస్తారు. కట్ చేశాక ఈ చుట్టుపక్కల ఒక 4-5 పిలకలు వస్తాయి సార్ చక్కగా. అందులో 3-4 టైమ్స్ ఉంటుంది సార్. అంటే బంచెస్ అన్నీ ఒకటేసారి వస్తాయి. ఇంకా డెవలప్ కాలేదు. నా అరటి తోట నిన్న తొలగించడం జరిగింది. రేటు లేక చాలా ఇబ్బందులు పడుతున్నాము. అది టీవీలో ప్రసారం కావడం జరిగింది. అధికారులు స్పందించి ఈరోజు జాయింట్ కలెక్టరు హార్టికల్చర్ డీడీ వచ్చి తోటని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఏదైనా సాయం చేయాలని మేము కోరడం జరిగింది. అది పై దృష్టికి తీసుకెళ్తామని, అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఏమన్నా అధికారులు నష్టపరిహారం కానీ దాన్ని తొలగించడానికి ఇబ్బందులు జరిగే దానికి పెట్టుబడి సాయం కింద ఏమైనా అందిస్తారని కోరుతున్నాం. ఈ అరటి సాగు చేసేటటువంటి రైతులు కొంతమంది రైతులు ఈ అరటి పంటను తొలగించడం రేట్లు లేక తొలగించడం జరిగింది. మరి ఆ తొలగించేటప్పుడు మీడియా ద్వారా బిగ్ టీవీ వారైతేనేమి మా గ్రామానికి వచ్చి ఈ రైతుల యొక్క బాధలు చూసి పై అధికారుల దృష్టికి వెళ్తే కొంచెం న్యాయం జరుగుతుందేమో అని చెప్పి ప్రసార మాధ్యమాల ద్వారా ప్రసారం చేయడం జరిగింది. మరి అది చూసి అధికారులంతా కూడా కొంచెం చలనం వచ్చినట్ల మేము భావిస్తున్నాము. మరి జాయింట్ కలెక్టర్ అయితేనేమి, జిల్లా ఉద్యాన శాఖ అధికారి అయితేనేమి అందరూ కూడా మా గ్రామానికి వచ్చి ఈ అరటి తోటలోకి వచ్చి సందర్శించడం జరిగింది. మరి తొలగించిన పంటలు, ఇప్పుడు కోత కోస్తున్న పంటలు అన్నీ కూడా పరిశీలించడం జరిగింది. మరి ఈ నష్టపోయినటువంటి దానికి ఏదైనా మాకు సహాయం చేస్తారేమో అనే ఆశతో రైతులందరూ కూడా ఆ కలెక్టర్ దృష్టికి, జాయింట్ కలెక్టర్ దృష్టికి అయితేనేమి, ఉద్యాన శాఖ అధికారి దృష్టికి అయితేనేమి తీసుకువెళ్ళడం జరిగింది. వారు కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి రైతులకు మాకు చేతనైనంత సహాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.